జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాపాడుకుందాం తెలంగాణ అస్తిత్వాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం, కాపాడుకుందాం తెలంగాణ అస్తిత్వాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం. ఆంధ్ర రాజకీయ నాయకుల అహంకారం, ఆంధ్ర నాయకుల అహంకారం, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ. సిగ్గుచేటు జర్నలిస్టులపై అక్రమ కేసులు, సిగ్గుచేటు జర్నలిస్టులపై అక్రమ కేసులు, సిగ్గుచేటు జర్నలిస్టులపై అక్రమ కేసులు. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చూపించకుండా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్గా మేమందరం కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అయితే రీసెంట్గా గతంలో ఒక 1 month క్రితం జర్నలిస్ట్ కేవీఆర్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ చేస్తున్నటువంటి కథనాలను అభ్యంతరంగా చూపిస్తూ గత నెల కర్నూలు 4th టౌన్ పిఎస్కి తీసుకెళ్ళి అక్కడ 3rd డిగ్రీ ఇచ్చే తరుణంలో తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించడం, ఇలా మీరు చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు అక్రమ కేసులు పెట్టి 3rd డిగ్రీ ఇచ్చి ఇవ్వడం ఏంది అని చెప్పేసి ప్రశ్నించడం. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మొన్న రాత్రి మళ్ళీ కేవీఆర్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విజయనగరం జిల్లా బొబ్బిలికి సంబంధించినటువంటి చుట్టుపక్కల పోలీసులకు సంబంధించిన వాళ్ళు దాదాపు 20 మంది పోలీసులు కేవీఆర్ ఇంటికి వెళ్ళి ఆయన అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఎఫ్ఐఆర్ బుక్ చేసి తన పైన దేశద్రోహం కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ అరెస్ట్ చేసి దాదాపు 2-3 నెలల పాటుగా జైల్లో ఉంచి, అది కూడా శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి శనివారం ఆదివారం మళ్ళీ 3rd డిగ్రీ ఇవ్వడమా లేకపోతే ఇంకేమైనా చేస్తారని ఒక భయాందోళనతోటి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరం కూడా అక్కడికి వెళ్ళి, పృథ్వీరాజ్ గారు, రఘు గారు, మిగతా జర్నలిస్టులు అందరం కూడా అక్కడికి వెళ్ళి మేము చాలా పకడ్బందీగా ఆధారాలు చూపించి మీరు అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పిన తరుణంలో అక్కడ ప్రొటెస్ట్ చేయడంతో నోటీస్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత పోలీసులు నిన్న మార్నింగ్ రమ్మని చెప్పేసి అన్నారు. అయినే మళ్ళీ నిన్న మార్నింగ్ కూడా తీసుకెళ్ళి 19th రోజు ఉన్నది ఏది ఆ నోటీస్లో క్లియర్గా మీకు ఒకసారి చాలా క్లియర్గా చూపిస్తా. ఆ నోటీస్లో 19th రోజు అప్పేర్ రమ్మన్నది. కానీ నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజయనగరం సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడే తిష్టవేసి ఎలా అయినా సరే నిన్న తీసుకువెళ్ళి నిన్న ఈరోజు మొత్తం కూడా 3rd డిగ్రీ ప్రదర్శించాలని చెప్పేసి ఒక ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉన్నది. అయితే ఈ కుట్రను ఖచ్చితంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. మీరు కేసులు పెడుతున్నవి అక్రమ కేసులు. ఎందుకు అంటే నిన్న టీడీపీ అఫీషియల్లో వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్ మీకు చూపిస్తారు. వాళ్ళే చాలా క్లియర్గా ఇందులో తప్పు లేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. సో దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్లో వాళ్ళు పెట్టినటువంటి వీడియోలో చాలా స్పష్టంగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. మన ఎర్రిబుక్కు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అబాస్ పాలైతే ఉందో చూస్తా ఉన్నారు కదా. నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. మన ఎర్రిబుక్కు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా క్లియర్గా ఇందులో ఎర్రిబుక్కు రాజ్యాంగం అని చెప్పేసి చాలా స్పష్టంగా పలికిండినే. దీన్ని పెట్టింది ఎవరో పెట్టలేదు, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండ్లో పెట్టారు. దీన్ని మీద బేస్ చేసుకుని ఎర్రిబుక్కు రాజ్యాంగం అన్నందుకు ఈయన పైన దేశద్రోహం కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి కూడా పెట్టారు ఇదే అఫీషియల్ హ్యాండ్లో. ఆయన చేయనటువంటి తమ్మోనిల్ను ఇక్కడ ఏమన్నారు, బొల్లిబాబు టు బోలే బాబా అని చెప్పేసి కేవీఆర్ ఆయన ఛానల్లో పెట్టినటువంటి తమ్మోనిల్లు మార్ఫింగ్ చేసి కేవలం ఆ తమ్ముళ్ళు పెట్టేసి ఇట్లా చేస్తారా అంటే వాళ్ళే ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడు బొల్లిబాబు టు బోలే బాబా అని వాళ్ళే టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళే మార్ఫింగ్ చేసి ఇలాంటి అఫీషియల్ హ్యాండిల్స్లో తప్పుడు కథనాలు పెడుతూ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టుల పైన
అక్రమ కేసులు పెట్టి వేధించే ఒక ప్రయత్నం బలంగా జరుగుతోంది. దీన్ని తెలంగాణ జర్నలిస్టులుగా, డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన మేము సీరియస్గా ఇంకా మాట్లాడే అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడిగా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ జర్నలిస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తలు ఎందుకు చేయాలి, ఆంధ్రప్రదేశ్ వార్తలు చేస్తే మేము ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పేసి కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళకు మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఛానల్ ఎవరిది? ఆంధ్రలోది. TV5 నాయుడు ఛానల్ ఎవరిది? ఆంధ్రలోది. NTV నరేంద్ర చౌదరి ఛానల్ ఎవరిది? ఆంధ్రలోది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మహా టీవీ వంశీ ఎవడు? ఆంధ్రోడు. మీరందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ బతుకుతూ తెలంగాణ సొమ్ము తినుకుంటూ ఇక్కడ ప్రభుత్వాల పైన, తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి చేస్తే మేము ఖండిస్తా ఉన్నాం తప్ప ఇక్కడ అక్రమ కేసులు పెట్టి వేధించమని చెప్పి ప్రభుత్వం చెప్తలేం. మీరు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడమని చెప్తున్నాం. ఇలా మీరు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో స్థిరపడి హైదరాబాద్ సంబంధించినటువంటి ఆస్తులను పుడగట్టుకొని అక్రమంగా దౌర్జన్యం చేస్తున్నట్టు ఈరోజు కనబడతా ఉంది. మీరు చేస్తేనేమో సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం ఎట్లయితే చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు జర్నలిస్టులు ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రభుత్వం జర్నలిస్టు యొక్క బాధ్యతనే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దమన నీతిని, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పాలసీల తప్పులను ప్రశ్నించడమే జర్నలిస్టుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ దిశగా ఖచ్చితంగా జర్నలిస్టులు మాట్లాడతారు. తెలంగాణ జర్నలిస్టులు అయితే ఆంధ్రప్రదేశ్ వార్తలు రాయొద్దు, వార్తలు చేయొద్దు అని చెప్పేసి ఏమైనా రాజ్యాంగంలో రాసుందా? మీరు చేస్తలేదా? తెలంగాణలో మీ ఆంధ్ర సంబంధించిన ఛానల్ని కూడా తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున మొన్న రీసెంట్గా మహానిషి వంశీ చాలా ఘోరాతిఘోరం కథనాలు చేశారు. దానిపైన కూడా బీఆర్ఎస్లో ఎట్లా అటాక్ చేశారో మేము చూసినాం కదా. సో అట్లాంటి పరిస్థితులు ఇంకా రావద్దు అంటే ఇలాంటి విమర్శలు మానుకోవాలి టీడీపీ నాయకులు. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీ ఆస్తులు ఇక్కడ టీడీపీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ కొడుకు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నిన్న పవన్ కళ్యాణ్కు సర్జరీ అయితే ఎక్కడికి వచ్చిందండి? అపోలో హాస్పిటల్, హైదరాబాద్ అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోండి. ఏం అవసరం? మీ ఆంధ్రప్రదేశ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు రావాలి? ఆదివారం శనివారం అయితే చాలు ఇక్కడ వాళ్తున్నారు మీరందరూ. ఏం అవసరం మీకు హైదరాబాద్లో? మీకు రాజధాని ఉంది కదా, నేర్పించుకుంటారు కదా, చేసుకోండి. 10 సంవత్సరాలు దాటి 12 సంవత్సరాలు అయితే ఉంది కదా, మీ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు కదా. ఎందుకు వస్తున్నారు హైదరాబాద్కి? మీరు వార్తలు చేయొద్దు అని అన్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ రావడం కూడా మీకు హక్కు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. లోకేష్ గారు, మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు పేర్లు నమోదు చేసుకుని, ముఖ్యంగా మీ రాష్ట్రంలో మీరు ఎట్లన్నా సావండి, ఎవడెవరైనా కొట్లాడుకోండి. ఎంత దారుణంగా అంటే నిన్నటికి నిన్న వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డి గారి పైన ఇష్టమచ్చ చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు భార్యను కూడా ఇదే విధంగా ఇష్టారీతిలో మాట్లాడారు. లోకేష్ భార్య పైన మాట్లాడారు, అదేవిధంగా షర్మిల పైన మాట్లాడారు. ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు మీరు చేస్తున్నారు, మాకు సంబంధం లేదు. మీరు ఏమన్నా సావండి. అక్కడ మేము చేసే కథనాలు ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూస్తాం. దానిలో ఎక్కడ కూడా మేము వెనకాడికి పోయాం. కానీ దుర్మార్గంగా ఫేక్ కేసులు పెట్టి ఇష్టారీతిన రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటూ ఇష్టారీతిన కేసులు పెడతా అంటే కుదరదు. ఇప్పటికి కూడా మేము మొన్న ప్రొటెస్ట్ చేస్తే మొత్తం మా పైన ఇంకా వేరే కేసులు పెడదాం, వీళ్ళందరినీ కూడా లోపలేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా మీరున్నారా, లేకపోతే టీడీపీ సంబంధించిన లోకేష్ ఉన్నారా? ఏ విధంగా పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి కనీసం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వకుండా, ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకోకుండా, ఎలాంటి అనుమతి లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇళ్లలో చొరబడి గుండాలాగా, రౌడీలాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇష్టారీతిలో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, థర్డ్ డిగ్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, తెలంగాణ పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇటు డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా కోరుతా ఉన్నారు. దయచేసి పక్క రాష్ట్ర సంబంధించినటువంటి పోలీస్ రాజ్యం తెలంగాణలో వస్తుంటే తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ అస్తిత్వానికి ఈరోజు ఈ యొక్క పెద్ద మచ్చగా కనబడతా ఉంది. దయచేసి దీని పట్ల తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ, డీజీపీ శివధర్ రెడ్డి కానీ స్పందించాలని చెప్పి కోరుతున్నాం. ఖచ్చితంగా ఏమైనా తప్పులు ఉన్నప్పుడు, ఖచ్చితంగా అభ్యంతరాలు ఉన్నప్పుడు మీరు కేసులు పెట్టినప్పుడు పక్కాగా కేసులు పెట్టే ప్రయత్నం చేయండి. ఇప్పటికి కూడా మొన్న వచ్చేటువంటి పోలీసులు, ఎక్కడి నుంచి విజయనగరం బొబ్బిల్ నుంచి వచ్చేటువంటి పోలీసులు ఇంకా ఇక్కడే తీసివేసి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇటు పోలీసులు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ఇద్దాం అనుకుంటున్నారు అనేటువంటి అనుమానాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి
ఎవరైతే విజయనగరం ఎస్పీ దామోదర్ అంట, ఆ విజయనగరం ఎస్పీ దామోదర్ చంద్రబాబు నాయుడుకి చాలా క్లోజ్ అంట. మరి ఆయన ఎవరైతే ఉన్నారో ఈ పోలీసుల మీద ప్రెజర్ పెట్టి మీరు ఆయనను తీసుకొని వస్తేనే రావాలి, లేకపోతే మీ సస్పెన్షన్ ఆర్డర్ రెడీగా ఉందని చెప్పేసి అంటున్నారని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం. ఇలాంటివి మీ ఆంధ్రప్రదేశ్ చెల్లితే కావచ్చు, కానీ తెలంగాణ చెల్లెవు బిడ్డ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖబర్దార్. తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద కించిత్తు అగౌరవం జరిగినా మేమందరం కూడా తిరగబడతాం. హైదరాబాద్ లో మీరందరూ ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోని చెప్పేసి కూడా మరొకసారి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఒక నెల కింద వెంకటరమణారెడ్డిని తీసుకుపోయి కర్నూలులో 3rd డిగ్రీ టార్చర్ చేసిన తర్వాత గాయాలు మానక ముందే, తెలంగాణ ముచ్చట మర్చిపోక ముందే మళ్ళా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళు ఇక్కడికి మళ్ళొచ్చి అంతకుముందేమో కర్నూలుకు తీసుకుపోయినరు. ఇప్పుడు కర్నూలు కాదు, ఇక డైరెక్ట్ 3rd డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఎన్కౌంటర్. ఆ విజయనగరం తీసుకుపోయి మరి ఎవరితో సంబంధాలు అంటగట్టి ఏం చేద్దరో తెలియదు. కానీ ఇవాళకి ఇప్పుడు ఆయన మొన్న తీసుకుపోనిసి ఇవాళకి 3 వద్దులు అవుతుండే వెంకటరమణారెడ్డి బరాబర్ తీసుకుపోయి ఆయన కథం పట్టించే ప్లాన్లో వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు బాంబులు పెడుతురు, తుపాకులు పెడుతురు, ఏం పెడుతురో, ఎవరు ఏ డైరీలో ఏ పేరు దొరికింది అందరూ ఏమో ఇదంతా వెనతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు అనేట ఆయనకు. దాన్ని ఇక్కడ తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా అందరూ, దాంతోపాటు మేమందరం పోయి కూడా దాన్ని అడ్డుకొని పోతే మా ఊళ్ళ సెల్ ఫోన్ల కాడికి వెళ్ళి గుంజుకున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి పోలీస్ ఆయన కూడా చాలా పెద్ద పేరున్నదట, అక్కడ చాలా జర యాక్టివ్గా బాగా తిరుగుతారట. గవర్నమెంట్ ఏం చెప్తా పనిచేసే పేరు ఆయనకు కూడా ఉన్నదట. కొద్దిగా టీడీపీకి ఎక్కువ అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి అట ఆయనే. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర పోలీసు వాళ్ళకు, చంద్రబాబు నాయుడుకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సోయబుల్లా ఖాన్ వారసులు. ఇక్కడ మేము నిలబడ్డది అమరుల స్తూపం ముంగట. మీ దగ్గర ఎవరు మీ ప్రాంతం గురించి ఎవరు కొట్లాడారో మాకు ఎరకలే, కానీ ఇక్కడ ప్రాణాలు, ఈ ప్రాంత ఆత్మగౌరవం కాపాడేటందుకు ఇట్లా ఉట్టిగా ఇట్లా ఇంకొక రోజు బతికినట్టు ఇట్లా తీసి అవతల వారేసే భూమిలో మేము ఇక్కడ పుట్టినాము. ఇప్పటికీ మేము ఆ త్యాగాలు చేసేందుకు ఇంకా సిద్ధంగా ఉన్నాం. ఈ నేల తల్లి, తెలంగాణ నేల తల్లి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవం గురించి ఏ స్థాయికైనా ఎవరినైనా ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు ఒక ప్రచారం, గమ్మత్ ప్రచారం ఏం తీసుకోబోతుండు జనం లోపల అంటే ఆయననే హైదరాబాద్ కనిపెట్టినట్టు. ఆయన మొన్న ఆయన కుటుంబంలో ఆయన కోడలు అనుకుంటా, ఆ పిల్ల చెప్తుంది హైదరాబాద్ కట్టిన ఆయన చంద్రబాబు నాయుడు మీకు ఎరికే కదా అని చెప్తున్నది వారు ఆడోళ్ళతోటి. అంటే ఈ రేవంత్ రెడ్డి కనిపెట్టిన సముద్రం ఆయన చెప్తారు కదా, రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తెలంగాణకు 3 పక్కల సముద్రం ఉన్నదని. ఈ సముద్రంలోకి వెళ్ళి ఈత కొట్టుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను కనిపెట్టిండు, తెలంగాణను కనిపెట్టిండు. ఈడున్న అసెంబ్లీని ఆయన్నే కట్టిండు, కాకపోతే ట్యాంక్ బండ్ ఆయన్నే కట్టిండు, చార్మినార్ ఆయన్నే కట్టిండు, గోల్కొండ ఆయన్నే కట్టిండు, మా గాంధీ హాస్పిటల్ ఆయన్నే కట్టిండు, ఉస్మానియా హాస్పిటల్ ఆయన్నే కట్టిండు, ట్యాంక్ బండ్ ఆయన్నే కట్టిండు, ఏది మన ఇది అనేది ఉస్మానియా యూనివర్సిటీ ఆయన్నే కట్టిండు, హైకోర్టు ఆయన్నే కట్టిండు, కండిపేట ఆయన్నే కట్టిండు. ఇప్పుడు ఎవరు రేపు పొద్దుగాల చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డి పక్కకు పెడతారు. సముద్రం అంటే సముద్రం వెనకటి ఉండే నచ్చినప్పుడు అన్నట్టుగా ఈ చరిత్ర మొత్తం ఇది పెట్టుకొని నేను ఏమనుకుంటుంటే హైదరాబాద్ అంటే అయ్యా జాగీర్ అన్నట్టుగా కొంతమంది ఆంధ్రలో మాట్లాడుతున్నారు. మీ అయ్యా జాగీర్ అంటే మా అయ్యా జాగీర్, మా తాతల జాగీర్, ముత్తాతల జాగీర్ హైదరాబాద్. చంద్రబాబు అయ్యా జాగీర్ కాదు తెలంగాణ, చంద్రబాబు తాతల జాగీర్ కాదు తెలంగాణ. మీరు వీడికి వచ్చి ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదనుడు కాదు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు కాదు, మీరు తిన్నింటి వాసాలు తలగబెడుతున్నారు. మీరు ఇప్పటికీ ఈ తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబే ముఖ్యమంత్రి ఉన్న రీతిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఏదో పక్క పోలీస్ స్టేషన్కు పోయినట్టుగా ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి కనీసం కానూన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఎవరికి చెప్పకుండా వచ్చి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుందని కూడా సోయి లేకుండా వచ్చి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ అంటారు, అది వచ్చేది సరూనగర్ పోలీస్ స్టేషన్. అంటే వాళ్ళకి చూడండి, అంటే వాళ్ళకి ఎంత ఎవరు అడిగేటోళ్ళు లేడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటలేం, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, ఆయన ఎట్లా చెప్తే అట్లా ఈయన వింటున్నాడు. జనం ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయినా అనుకుంటలేడు ఈడున్న రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పంపిస్తేనే అయిండు చంద్రబాబు అపాయింటెడ్ ముఖ్యమంత్రి లెక్క ఆయన అనుకుంటా ఉన్నాడు. మేము చంద్రబాబు నాయుడు నువ్వు గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నావు, నువ్వు గోకినావు అనుకో, మేము ఉల్టా మీ మీద పడతాం. పుండు మీద కారం పోసినట్టు చేయకూరు. మీరు ఆల్రెడీ తెలంగాణ గాయపడి ఉన్నది, ఇంకా మీ ఆధిపత్యాన్ని ఇక్కడ సహించే పరిస్థితి లేదు. రేపు అవసరమైతే మీ బిజినెస్ ఇక్కడ హెరిటేజ్ ఉన్నది కదా, నువ్వు ఎట్లా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డైరీ అప్పుడు ఉన్నదాన్ని నాశనం పట్టించి ఇలా కొన్ని వేల కోట్లకు పడిగెత్తినో ప్రభుత్వ సంస్థలను, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీలను మొత్తం సర్వనాశనం నువ్వు ఎట్లయితే చేసినావో, రేపు మేము కూడా ఇక్కడికి వెళ్ళి కాలిస్తాం. నీ హెరిటేజ్ ఎక్కడ ఏ ఊర్లో నువ్వు ఇక్కడికి వెళ్ళి
మా జర్నలిస్టులను తీసుకొని పోయి అక్కడ 3rd డిగ్రీ టార్చరు, ఎన్కౌంటర్లు, దొంగ కేసులు, అబద్ధపు మాటలు, దుష్ప్రచారాలు నీకున్న మీడియాతోటి ఇవన్నీ చేసినామనుకో నీ ప్రోడక్ట్స్ తెలంగాణలో మేము బంద్ చేపించే పరిస్థితి మాకు కూడా వస్తుంది. మేము మీ దగ్గరకు వచ్చి బతుకుతలేం, మీరు మా దగ్గరకు వచ్చి బతుకుతున్నారు. గుర్తుపెట్టుకోరి, ఆంధ్రోళ్ళు మొత్తం క్లియర్గా చెప్తున్నాం. ఆంధ్ర దోపిడీదారులకు చెప్తున్నాం. ముఖ్యంగా నేను ఆంధ్ర సామాన్య జనం చెప్పేది, మీరు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు, మేము ఆడికి రాలేదు. మీకు ఈ వాతావరణం ఇష్టమైంది, మీరు ఇక్కడ వచ్చి దోపిడీ చేసుకున్నారు మొత్తం. ఆయన మాట్లాడితే హైదరాబాద్ నేనే, బిల్ క్లింటన్ నా చేపట్టి వచ్చిండు, ఏదో బిల్ క్లింటన్ ఈయన ఇద్దరు కలిసి చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నారు, లండన్లో చదువుకునే టైంలో గోళీలు ఆడుకున్నట్టు ముచ్చట చెప్తాడు ఈయన చంద్రబాబు నాయుడు. ఈ పెద్ద పేక్ హైదరాబాద్ లో సామెత ఉంటుంది, అరే క్యా పేకు నిక్లాబాయ్ అని. ఈ చంద్రబాబు నాయుడు అంటాడు అరే క్యా పేకు ఖతర్నాక్ పేక్ తాయిను అని. ఆ పేకు అంటే గాలి మాటలు. ఆ పేక్ బాబు దగ్గర ఇంకో ఫేక్ బాబు ఇక్కడ ఉన్నాడు. అసలు బాబు ఆడుంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ నాయుడు అంటే అని ఇక్కడ ఉన్నాడు. రజాకార్లకు వ్యతిరేకంగా కొట్లాడితే చేతులు నరికిరు ఇక్కడ జర్నలిస్టులు. సోయబుల్లా కానీ చేతులు నరికిరు. ఇవాళ మేము కూడా తెలంగాణ జర్నలిస్టులుగా బరాబర్ చేతులు కాదు ప్రాణాలైనా పోయేటందుకైనా కానీ మీరు ఏం చేస్తారో ఇప్పుడు నాకు తెలియదు. ఒక సాజిష్ నడుస్తున్నదట, ఎవరెవరు ఆడికి వచ్చిండ్రు, వీళ్ళ మీద ఎన్ఐఏ కేసులు పెడదామా, మోడీతో మాట్లాడదామా, అమిత్ షాతో మాట్లాడదామా. అరే నాయనా, ఇప్పుడు మాకు పాఠాలు నేర్పకుండ్రి, ఉద్యమాలు ఎట్లా చేయాలో మాకు నేర్పకుండ్రి, తిరుగుబాటు ఎట్లా చేయాలో మాకు నేర్పకుండ్రి. ప్రశ్నించే తత్వాన్ని ఈ గడ్డలో ఉన్నది. అది మీరు ఏం చేసినా న్యూటన్స్ థాట్ లా గుర్తుపెట్టుకోరు తెలంగాణలో. టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. నువ్వు ఒక యాక్షన్ చేస్తే డబల్ అవుతుంది. నువ్వు అక్కడ తీసుకుపోయి 3rd డిగ్రీ ఇక్కడ న్యూర్ ఏజెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి నువ్వు 3rd డిగ్రీ చేస్తే ఆగుతుంది అనుకోలే. ఆగుతుందని నువ్వు అనుకున్నవచ్చు కానీ ఆగలే, మేము పెట్టినాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎన్కౌంటర్ అంటే ఇంకా తిరగబడతాం. రేపు నిజంగా పోయి ఎవరన్నా నువ్వు ఎన్కౌంటర్ చేసినా ఊకోదు, గడ్డ ఊకోదు. కానీ తిరగబడుతుంది. తిరగబడి కూడా మామూలుగా తిరగబడదు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా హింసా సైడ్ పోలేదు, మాది హింసావాదం కూడా కాదు. కానీ నువ్వు రాజకీయంగా మాత్రం బరాబర్ ఎవరెవరైతే ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణకు వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మా జనాలను దొంగ కేసులు పెట్టించి, జర్నలిస్టులైనా ఎవరినైనా దొంగ కేసులు పెట్టించి ఆ కేసులు ఫ్యాబ్రికేట్ చేసి పెడితే మేము మాత్రం ఇక్కడ తిరగబడతాం. తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. యువకులు చాలా మంది కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి నాకు 2 రోజులకెళ్ళి, అన్నా ఇంకా ఇంత ఘోరంగా జరుగుతున్నదా ఇక్కడ అని. ఏదైనా ఒకటి యాక్షన్ తీసుకోండి, మేమందరం మీతో తయారున్నాం, సిద్ధం ఉన్నామని. మీరు ఇట్లనే చేస్తే మిమ్మల్ని మీ తాబేదారులను తెలంగాణలో తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. మొన్న చెప్పినాం ఇక్కడ మీరు హైదరాబాద్లో మీ ఇళ్ల కాడకు వచ్చి పెండలు చెప్పులు మీ కార్ల మీద పడితే భారతదేశం మొత్తం న్యూస్ అవుతుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకు చంద్రబాబు నాయుడు, మీకు చెప్పేది విజ్ఞప్తి చేస్తున్నా. నీ కాన్వాయ్ మీద చెప్పులు పడితే మాకు కేసులు కొత్త కాదు, మేము బరాబర్ పోతాం. కానీ నీ కాన్వాయ్ మీద చెప్పులు పడితే దేశం మొత్తం పోతుంది. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడని ఆంధ్ర జనం కూడా చెప్తున్నది. ఆయనే సంవత్సరానికి 100 రోజులు ఇక్కడనే ఉంటున్నాడు. వారానికి 2 రోజులు శుక్రవారం రాత్రి ఇక్కడ 100 రోజులు ఆయన ఆడ పని చేసుకోవాలి. ఈయన అంత మొగోడు హైదరాబాద్ను తీర్చిద్దాం మొగోని అయితే మరి నీ మొగతనం ఏడపోయిందా? ఇప్పుడు చూపి అమరావతిలో 12 ఏళ్ళు అయింది. అంతకుముందు క్యాపిటల్ ఉన్నప్పుడు మీరు కర్నూలులో టెంట్లలో పెట్టుకున్నారు. ఇప్పటి పరిస్థితి మీ క్యాపిటల్ ఏంది? కిరాయి ఇండ్లు, కిరాయి కొంపలు. నేను జనం కూడా ట్యాక్సీలు కడుతున్నారు కదా, వాళ్ళ మీద పడరు, మా బోటల మీద పడకూరు. మీరు హైదరాబాద్ అంటేనే పర్ల్ సిటీ, జెమ్స్ సిటీ. ఇదంతా ఇదో కొత్తగా వచ్చి ఈయన దుఃఖం పెట్టుకొని ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇంకొక సాజిష్ చేస్తున్నారు వీళ్ళంతా. తెలంగాణ జనానికి కూడా చెప్పాల్సుకునేది ఏంటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితులు హైదరాబాద్ మీద కబ్జా చేసేందుకు దీన్ని యూనియన్ టెరిటరీ చేసేటువంటి ప్లాన్లు ఉన్నారు. ఇది మీరు పగటి కళలు, క్యాజల్స్ ఇన్ ఎయిర్, పేక మెడలు కూలగొడతాం. మీరు అనుకునేటి అన్ని కూలగొడతాం. నిజమైన తెలంగాణ వాళ్ళు కొంతమంది రాజకీయ బ్రోకర్ నా కొడుకులు మీతో ఉండొచ్చు, కానీ నిజమైన తెలంగాణ వాదులుగా ఇటువంటి వాళ్ళం అందరం పల్లెలా ఊర్లలో ఉన్నాము. మా దండు కదిలితే మీరు అన్ని వదులుకొని పోవాల్సి వస్తుంది ఇక్కడ. తర్వాత ఇంకొక విష ప్రచారం బాగా చేస్తున్నారు హైదరాబాద్ మీద, తెలంగాణ మీద. పార్లమెంట్లలో కూడా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక. మీరు అనుకుంటున్నారేమో ఆంధ్రులతో మంచిగుంటే తెలంగాణ మా జేబులు ఉన్నట్టే అని అనుకుంటున్నారేమో, కానీ వాస్తవిక పరిస్థితులు కావు. మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. జోహార్ తెలంగాణ మన వీరులకు. అందరికీ నమస్తే. సో ఈ సమావేశం, ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నది తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ తరపున ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నది. ఇదో కొత్త సమస్య. యాక్చువల్గా ఈ సమస్య మీద మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని అయితే నేను అనుకోలేదు.
ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ సపరేట్, ఆంధ్ర సపరేట్, అక్కడో గవర్నమెంట్ ఇక్కడో గవర్నమెంట్, ఎవరి ప్రభుత్వాల వల్ల ఉన్నాయి. సరే, ఇక్కడున్న ఆంధ్ర పెట్టుబడిదారుల కబ్జాల మీదనో లేకపోతే వాళ్ళు చేస్తున్న అరాచకం మీదనో మాట్లాడాల్సి వస్తుంది అని అనుకున్నాం. కానీ తెలంగాణలో ఉంటే ఆంధ్ర పోలీస్ అధికారులు తెలంగాణ జర్నలిస్టుల మీద కేసులు పెడితే దాని మీద మళ్ళీ మేము మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుందని అయితే అనుకోలే. కానీ ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడ చంద్రబాబు నాయుడునో లేకపోతే నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడునో లేకపోతే ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్నో మనం క్వశ్చన్ ఎంత చేస్తామో అంతకంటే ఎక్కువ చేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద. ఇప్పుడు వాడు పెత్తనం చేయాలనుకుంటున్నాడు, పెత్తనం చేయాలి అనుకున్న దానికి అవకాశం కల్పిస్తున్నది ఎవరు? అవకాశం కల్పిస్తున్నది మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. రెండు బద్ధ శత్రువులు. ఇక్కడేమో కాంగ్రెస్, అక్కడ తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో బీజేపీతో ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ రెండు బద్ధ శత్రువులు, ఐడియాలజీ పరంగా, సిద్ధాంతపరంగా. మరి రెండు శక్తులు ఎట్లా కలుస్తున్నాయి? ఇంకా చంద్రబాబు నాయుడు పెత్తనం హైదరాబాదులో, తెలంగాణలో ఇంకా ఎందుకు నడుస్తున్నది అంటే ఇవన్నీ కూడా దోపిడీ వర్గాలు, భూముల చుట్టూ పైసల చుట్టూ తిరిగేటువంటి వర్గాలు ఇవన్నీ. ఇక్కడ పార్టీలు వేరైనా లీడర్లు నాయకులంతా ఒకటే. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ తెలంగాణలో ఇంత జరుగుతుంది కదా, తెలంగాణ అని చెప్పుకుంటున్న పార్టీలు కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు అరాచకాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎక్కడో ఒక దగ్గర అంటారేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే, ఈయన గురువు ఆయన శిష్యుడు అని. కానీ ఒక దీర్ఘకాలికమైన ఒక ప్రణాళిక ఏది మీ దగ్గర? ఏ అంశం మీద మీరు కొట్లాడిర్రు? మీరు వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు దగ్గర, మోడీ దగ్గర మోకరిల్లుతున్న నాయకులు, పార్టీలను చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది కూడా ఇదే. వీడు మనోడు అనుకుంటే వాడు మనోడు కాదు, వాడు అవతలోడే. అందుకే చంద్రబాబు నాయుడు ఎంటర్ అవ్వడానికి ప్రధానమైన కారకులు ఎవరు? మన దగ్గర ఉన్న పార్టీలు, ప్రభుత్వాలే. సో మనం వీళ్ళ మీద ఫస్ట్ యుద్ధం ప్రకటించాలా. వీళ్ళని రాజకీయంగా దెబ్బగొట్టే ప్రయత్నం చేసినప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది, ఓ ఈ ఎజెండాతో మనం కనుక పనిచేస్తే మనకి రేపొద్దున ఇబ్బంది అవుతుందన్న ఒక ఆలోచన వాళ్ళలో రావాలి. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టినాం? కె వెంకటరెడ్డి అని కేవీఆర్ ఛానల్, తన ఓన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తున్నాడు. సరే, టీడీపీ వాళ్ళు అనొచ్చు ఆయన కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అని. ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా లేరు? టీడీపీకి అనుకూలమైన ఛానళ్ళు లేవా? టీడీపీకి అనుకూలమైన ఛానళ్ళు వైసీపీ మీద పడ్డప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద దాడి చేయలేదా? కాంగ్రెస్కి అనుకూలమైన ఛానళ్ళు, బీఆర్ఎస్కి అనుకూలమైన అరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐడియాలజీతో ఉండొచ్చు, కొంత ఉండొచ్చేమో. కానీ వాళ్ళు మాట్లాడుతున్న కంటెంట్ నిజమా కాదా, అవునా కాదా అన్నది కదా మీరు చెక్ చేసుకోవాల్సింది. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉన్నది, భారత రాజ్యాంగం కల్పించింది. సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. ఈ ఛానళ్ళ మీద, డిజిటల్ మీడియా మీద వాళ్ళు మాట్లాడే దాని మీద మీరు కేసులు పెట్టడానికి వీల్లేదని, దేశద్రోహం లాంటి కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం జరిగింది? ఆ కేవీఆర్ ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో ఎర్రి బుక్కు రాజ్యాంగం అని మాట్లాడిండు ఆయన. ఆ వీడియోలో చాలా క్లియర్గా కనబడుతుంది. దాన్ని ఎవరో ఒక దళితులనే కదా ముందు పెట్టి వాళ్ళ చేత కేసులు పెట్టించేది, వాళ్ళని వాడుకుంటారు కదా. సో అక్కడి గవర్నమెంట్ కూడా ఒక దళితుల్ని ముందు పెట్టి తను ఎర్రి బుక్ అని లేదు, ఎర్రి డాష్ రాజ్యాంగం అన్నాడు అని ఈ రాజ్యాంగాన్ని ఇంతగా అవమానించడానికి కేసు పెట్టిరు. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఒక SHO నీ దగ్గరికి వచ్చిన కేసు కంప్లైంట్ పరిశీలించిన తర్వాత అందులో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత కదా నువ్వు కేసు పెట్టాల్సింది. మేము అడిగితే ఏమంటారు, మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి అంటారు. కోర్టులో ఛాలెంజ్ చేసుకొని బెయిల్ వచ్చే వరకు నువ్వు చేయాల్సిన 3rd డిగ్రీలు 4th డిగ్రీలు అన్నీ అయిపోతాయి కదా. అప్పటికే నువ్వు చేయాల్సిన టాస్క్ అయిపోతుంది. ఎంత హింసించాలో, ఎంత హ్యూమిలియేట్ చేయాలో, ఎంత సొసైటీని నీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని టెర్రరైజ్ చేయాలో నీ పని కంప్లీట్ అయిపోతుంది. సో తన అన్నని పదాన్ని అన్నట్టుగా అందులో పెట్టి తనని అరెస్ట్ చేయాలని ప్రయత్నం ఎంత దారుణం అది. సో మేము అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేసి నిలబడడం వల్ల తను ఆ రోజు అరెస్ట్ కాకుండా ఉండగలిగింది. ఇప్పుడేంది, దయచేసి ఆయనని మాకు అప్పచెప్పండి, మీరు ఆ రోజు మీరు కేసు పెట్టనీయకుండా చేసిరు కదా, అరెస్ట్ చేయనీయకుండా చేసిరు కదా అని ఇప్పుడు పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు ఫోన్లు చేసి. కింది స్థాయి SI స్థాయి ఉన్నటువంటి పోలీసులు మమ్మల్ని SP రానివ్వడు, మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని అన్ఫిట్ అంటాడు. అంటే లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉండాలా? ఇట్లాంటి ప్రభుత్వాలు మనుగడ ఎట్లా సాధిస్తాయి? మీరు చరిత్ర మొత్తం తీసుకోండి. ఏ ప్రభుత్వం అయితే హింసని ప్రోత్సహిస్తుందో,
పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ ప్రభుత్వాలు పతనం దిశగా ముందుకెళ్తాయి. దాంట్లో ఏం డౌట్ లేదు. గతంలో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. సో తను ఆ వీడియో చేసిన తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇంకా పెడతారు, డౌట్ ఏముంది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎలక్షన్ల నాటికి డబ్బులు పంచితే మేము గెలవచ్చు, ప్రజలు ఏమనుకున్నా ఏమైనా 3-4 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాస్ట్ 1 year ఒక మాయ చేసి జనాల ఓట్లు లాగొచ్చు, ఈ లోపుగా ఏమైనా అరాచకం చేయొచ్చు. సరే, చాలామందికి డౌట్ రావచ్చు, మరి మీరు కూడా మార్చుకోవాల్సిన అవకాశం ఉన్నాయి కదా అంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన ఒక స్క్రీన్ షాట్ కనబడుతున్నది. ఆయన పెట్టని తమ్నేల్కి ఫేక్ తమ్నేల్ ఇది. బొల్లిబాబు బోలే బాబా అంది, బొల్లిబాబు టు బోలే బాబా అని ఈ కేవీఆర్ ఈ తమ్నేల్ పెట్టినట్టు టీడీపీ అఫీషియల్ పేజ్లో ఉంది. నాకు కూడా ఒకరిద్దరు పంపించారు, ఇట్లాంటి వాళ్ళక మీరు సపోర్ట్ చేస్తున్నదని. ఈయన పెట్టనే లేదు దీన్ని. మీరు ఏమని ప్రచారం చేస్తున్నారు? టీడీపీ అఫీషియల్ పేజ్లో ఉన్నటువంటిది ఇది. మీకు అనుకూలంగా ఎర్రి బుక్కుని ఇంకోటి అనుకుంటారు, పెట్టని తమ్నేల్ పెట్టినట్టుగా మీరు చేసి జనాల్లోకి తీసుకెళ్తారు. చూసే వాళ్ళకి ఏంటంటారు, ఇంత ఘోరంగా ఎట్లా మాట్లాడుతాడని అంటారు. సరే, ఎటువైపు నుంచి అయినా కొంత లాంగ్వేజ్లో కొంత చేంజెస్ వస్తున్నాయేమో ఈ రోజుల్లో. అది నాట్ ఓన్లీ సోషల్ మీడియా కదా, నీకు శాటిలైట్ ఛానల్స్లో కూడా భాషను వాడుతున్నారు కదా, అసెంబ్లీలో వాడుతున్నారు కదా. లీడర్లు ఎంత భయంకరంగా తిట్టుకుంటున్నారు, భార్యలని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలోనే తిట్టుకుంటున్నారు కదా. జగన్ బిడ్డని ట్రోల్ చేసిరు, చంద్రబాబు నాయుడు భార్యని ట్రోల్ చేసిరు అవతలి వాళ్ళు. అరే, భాష గురించి ఫస్ట్ మార్చుకోవాల్సింది రాజకీయ నాయకులు ఫస్ట్ మారాలా, ప్రభుత్వాలు నాయకులు మారాలా. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఎవడో ఒకటి చేసిన దానికి మొత్తం డిజిటల్ మీడియాకి, మొత్తం సోషల్ మీడియాకి అంటగడితే ఎట్లా? ఖచ్చితంగా మేము కూడా ఎక్కడో దగ్గర జరిగిన తప్పులని సరిదిద్దుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ఆలోచించాల్సింది అసలైన ఆ సారాంశం ఏంది, ఆ థీమ్ ఏంది, దేనికోసం పనిచేస్తున్నారు, వాళ్ళు మాట్లాడిన దాంట్లో రైట్ ఆర్ రాంగ్ అన్నది మీరు పరిశీలించాలి కదా. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే శాటిలైట్ ఛానల్స్ ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నది డిజిటల్ మీడియా. సో దీన్ని మొత్తాన్ని లేకుండా చేస్తే అయిపోతుంది. మొత్తం టార్గెట్ మొత్తం ప్రభుత్వాలది. సపరేట్ పోలీసులది ఒక వింగ్ పెట్టి, సైబర్ క్రైమ్లో అండ్ సివిల్లో ఒక వింగ్ పెట్టి మొత్తం పర్యవేక్షిస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారని. తెలంగాణలో చూసినామా మనం, జర్నలిస్టులు ఒక వీడియో కవర్ చేయడానికి వెళ్తుంటే ప్రివెంటివ్ అరెస్ట్ అట. అసలు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా అసలు అట్లాంటి సంఘటన జరిగి ఉందో లేదో, జరిగి ఉండదు. ఎందుకంటే అంత యాక్టివ్గా డిజిటల్ మీడియా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. అందుకే తక్షణమే పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి, భవిష్యత్తులో పెట్టొద్దు. చంద్రబాబు నాయుడు కంటే బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. రేవంత్ రెడ్డి, నేను రాజకీయంగా తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు తెలంగాణ అవసరాల కోసం నేను చంద్రబాబు నాయుడు ఎదిరిస్తా, నాకు గురువే కావచ్చని చాలా సందర్భాల్లో మాట్లాడింది కదా. మరి తెలంగాణ జర్నలిస్టుల మీద కేసులు పెడితే ఎందుకు ఊరుకుంటున్నారు? ఎట్లా రాణిస్తున్నారు పోలీసులని? లోకల్ పోలీస్ స్టేషన్లో కనీసం సమాచారం ఇవ్వకుండా ఇంట్లోకి ఎట్లా జొరబడతాడు? అంతా అయిపోయిన తర్వాత రాత్రి 12-1 గంటకి పోలీసులు ఆ ఇంట్లో కూర్చుంటారు. ఆ ఇంట్లో కేవీ రెడ్డి వాళ్ళ పిల్లలు, భార్య ఉంటుంది, వాళ్ళ వాష్రూమ్ బయట ఉంటుంది. అరే, ఇంత అరాచకం ఎట్లా? అంటే మనం అవకాశం కల్పిస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది చంద్రబాబు నాయుడికి, అక్కడున్న ప్రభుత్వాలకి. ఎంత ఘోరం చూడండి. ఇంటి లోపల పోలీసులు రాత్రి 12-1 గంట రాత్రి. ఇప్పుడు సింపుల్గా ఏమంటారంటే, మీరెందుకు మాట్లాడుతున్నారయ్యా, ఆయన ఆంధ్రప్రదేశ్ వీడియోలు చేస్తున్నాడు అని అంటారు. అంటే తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ వీడియోలు చేయొద్దా? మరి ఆంధ్రాలో ఉన్న మీడియా సంస్థలని తెలంగాణలో ఎందుకున్నాయి? దొబ్బేయండి ఇక్కడి నుంచి, విజయవాడ సెంటర్లో పెట్టుకోండి. మీ వల్ల తెలంగాణకి ఒక్క పైసా ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతున్నది. ఒక్క తెలంగాణ సమస్య మీద మీరు మాట్లాడరు, ఒక భూముల సమస్య మాట్లాడరు, ఏ దళితుల, బీసీల ఏ ఇష్యూ గురించి మీరు మాట్లాడరు. ఇక్కడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినోడే లేడు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని ప్రశ్నించట్లే. మీరు అంటగాగుతున్నారు, అవసరాలు తీర్చుకుంటున్నారు మీరంతా. మరి మీరెందుకు ఇక్కడ? మేము ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద మాట్లాడొద్దు అన్నప్పుడు మీ సంస్థలు తెలంగాణలో, హైదరాబాద్లో ఎందుకు? అయిపోయింది కదా, ఉమ్మడి రాజధానిగా ఉన్న 10 ఏళ్ల కాలం కూడా అయిపోయింది కదా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇంకా అతి భయంకరంగా తెలంగాణ ప్రజల మీద విషయం చెబుతారు. అండ్ ఇంకొకటి, మనం భవిష్యత్తులో జరగాల్సిన మూమెంటు, మనం రీసెంట్గా మార్వాడీల సమస్యల మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాం.
ఏ శాటిలైట్ ఛానల్ మాట్లాడే డిజిటల్ మీడియానే తెలంగాణ ఉద్యమకారులే మాట్లాడుతున్నారు. నాట్ ఓన్లీ మార్వాడీస్, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన 0.5% లేని కమ్యూనిటీలు ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నాయి భూముల మీద, మన యొక్క ప్రైవేట్ వ్యవస్థ, ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద. సో ముఖ్యంగా తెలంగాణ సంపద మీద వాళ్ళదే పెత్తనమైంది. మీరు ఇటు వెస్ట్ సైడ్కి వెళ్ళండి, మొత్తం వాళ్ళయే భూములు, వాళ్ళయే కన్స్ట్రక్షన్స్, వాళ్ళదే సామ్రాజ్యం అంతా వాళ్ళదే ఉన్నది, ఇంకా వాళ్ళదే నడుస్తున్నది. దీని మీద అతి భయంకరమైన యుద్ధం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ పేపర్లు కానీ టీవీలు కానీ ఎవరు చెప్పింది ప్రజల్లోకి వెళ్తున్న, ప్రజలు ఏం రిసీవ్ చేసుకుంటారు పక్కన పెట్టండి. ఈ పార్టీలు మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వాలు, పార్టీలు కూడా ఆ పేపర్లనే ముందుకు తీసుకెళ్తున్నాయి కదా. రామోజీరావు, రాధాకృష్ణ, ఈ నాయుడు, ఆ నాయుడు, ఈ చౌదరి, ఆ చౌదరి, వీళ్ళంతా ఎక్కడ, మహా టీవీ, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినారు? సో కాబట్టి ఇది అతి భయంకరమైన కుట్ర తెలంగాణ మీద జరుగుతుంది. భవిష్యత్తులో పోరాటం జరగాల్సింది. దీని మీద కూడా మార్వాడి ఇష్యూ ఎంత బలంగా తెలంగాణ మీద ఒక యుద్ధాన్ని ప్రకటిస్తున్నదో, ఈ సమస్య కూడా చాలా తీవ్రమైన సమస్య. సో మేము ఎంతవరకు చేయగలుగుతాం? మేము ఉన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. సో ఉద్యమకారులు, తెలంగాణ సోయి ఉన్న మేధావులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, వీళ్ళంతా ఈ అంశాల మీద ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. తెలంగాణ జర్నలిస్టుల మీద కేసులు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఒకవేళ తప్పు చేస్తే మీరు యాక్షన్ తీసుకోండి, తప్పేం లేదు. మీరు లీగల్గా వెళ్ళండి. రాత్రిపూట వచ్చి 20 గంటలు ప్రయాణం చేసి ఈడికొచ్చి ఈడ ఆగమాగమై, మీరాగమై, మమ్మల్ని బతిలాడి అవసరం లేదు కదా ఇంత. సో ఈ టోటల్ ఎపిసోడ్లో బాధ్యత ముఖ్యమంత్రిదే బాధ్యత. హోమ్ మినిస్ట్రీ కూడా ఆయనే, హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నది. ఇది ఏం కాదులే, ఏమవుతుందిలే, ఇది ఇంకా వీళ్ళు పెద్దగా రెస్పాండ్ కారేమో, లేకపోతే ఇంకా మూమెంట్ రాదేమో అని అనుకోకండి మీరు. ఇంకా ఇట్లాంటి 1-2 ఇన్సిడెంట్స్ జరిగితే దాని సిచ్యువేషన్, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఇప్పటికైనా మీరు ఉపసంహరించుకోండి. చంద్రబాబు నాయుడికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి. ఒకవేళ ఇవ్వకపోతే ఇక నీకు గదే పరిస్థితి ఎదురవుతుంది. ఇక దాంట్లో ఇక పెద్దగా చెప్పుకోవాల్సింది, మాట్లాడుకోవాల్సింది కూడా ఏముండదు. ఇంకో మహా అయితే ఒక 2 ఏళ్ళు ఉన్నది అంతే. తెలంగాణ జర్నలిస్ట్ అంటేనే నిజాన్ని ప్రశ్నించడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి ముందుకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగి అక్కడ ప్రజలకు చూపించే ప్రయత్నం చేసేవాడే జర్నలిస్టు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించే వాళ్ళే జర్నలిస్టులు. ఈరోజు జరుగుతున్నటువంటి జర్నలిస్టుల దమనకాండ ఏదైతే ఉందో, అంటే ఒక పోలీస్ యంత్రాంగం అనేవాళ్ళు ప్రజాప్రతినిధులకు ఎస్కార్ట్గా, కాన్వాయ్గా వచ్చేటువంటి ఆ పోలీస్ శాఖ ఒక ప్రాంతం యొక్క పరిధి దాటుతున్నప్పుడు సంబంధిత వేరే పరిధిలోకి వస్తున్నటువంటి సంబంధిత పోలీస్ యంత్రాంగానికి ఇంటిమేట్ చేస్తారు. ఇంటిమేట్ చేసి ఇక్కడితో మా యొక్క ఎస్కార్ట్ పని ముగుస్తుంది, మీరు ఇక్కడ నుంచి మీరు ఎస్కార్ట్ పని మీరు ప్రారంభించాలని చెప్పేసి సంబంధిత పోలీస్ శాఖలకు ఇంటిమేట్ చేసి ఆ యొక్క బాధ్యతని తిరిగి పక్క స్టేషన్కి అప్పగిస్తారు. అలాంటి యంత్రాంగంలో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలు ఇక్కడ కేవీఆర్ ఒక ఛానల్ని స్థాపించి ప్రజా సమస్యలపైన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఒక రెడ్ బుక్ అనే పేరు మీద చేస్తున్నటువంటి దాని గురించి వివరణలా మాట్లాడినటువంటి వెంకరెడ్డి మాట్లాడినటువంటి దాన్ని కావాలని కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వారి యొక్క సోషల్ మీడియాలో వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా తప్పుడు మాటల్ని పదాలని ఏర్పాటు చేసి ఇతను కావాలని ఇలా చేశాడని చెప్పేసి జర్నలిస్టు పైన ఒక అవాస్తవమైనటువంటి వీడియోని క్రియేట్ చేసి ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి రావడం కాకుండా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు వాస్తవమైనటువంటి పోలీసులా కాదా ఎవరికి తెలియదు. ఎందుకంటే పోలీస్ వస్త్రధారణలో కూడా ఎవరైనా కూడా వచ్చి అతనికి కీడు తలపెట్టేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా ఇక్కడ మన సంబంధితమైనటువంటి పోలీస్ శాఖకి సమాచారం ఇచ్చినట్లుంటే మన పోలీస్ వాళ్ళు మనకు తెలిసి ఉంటుంది. అంటే మనం నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడ పోలీసు వాళ్ళు కావచ్చు, సంబంధిత హయ్యర్ అఫీషియల్స్, ఉన్నతమైనటువంటి పోలీసు శాఖలో పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకందరూ తెలుస్తుంది. అంటే మన పోలీస్ స్టేషన్ మన దగ్గర ఉన్నటువంటి పోలీసు వాళ్ళే కదా అని మనకు ఒక భద్రత వీళ్ళు కలిగిస్తారు. మనం మాట్లాడింది తప్పుడు అయినప్పుడు, తప్పు అయినప్పుడు, మేము ఏదైనా ఒక వ్యక్తి గురించి ఒక సమస్య గురించి ఎలుగెత్తి చూపించినప్పుడు మేమే మీకు పోలీసు వారికి సహకరిస్తూ మేము వచ్చి దానికి సంబంధిత శిక్ష అనుభవించడానికి ఏ జర్నలిస్టు కూడా వెనకంజ వేయడు.
ఇది పోలీసు వారు గమనించాలి. బహుశా మేబీ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారేమో, ఆయన ఇక్కడ రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోయిగట 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తెలంగాణలో జర్నలిస్టులు ఐక్యంగా ఉన్నారో లేదో అని అనుకుంటుండు కాబోలు. బహుశా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇదే జర్నలిస్టులని కించపరిచినట్టు మాట్లాడితే జర్నలిస్టుల ఐక్యతను చాటాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జర్నలిస్టుల ఐక్యత చాటే విధంగా చెంపపెట్టు పెట్టే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర గన్ ఫౌండరీ దగ్గర, తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర జర్నలిస్టులకు ఏ ఒక్క తలపెట్టే హాని చేసినా కూడా మా ఐక్యతని చాటుతూ మేమంతా ముక్త కంఠంతో ఎదురు తిరుగుతాము. రాష్ట్ర ప్రభుత్వాలని ఎదిరించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు ప్రశ్నించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము చేస్తున్నటువంటి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా తీర్పులు వచ్చినప్పటికి కూడా ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ప్రజల పక్షాన నిలబడకుండా ప్రజా ధనాన్ని కుల్లగొడుతూ ప్రజల రాష్ట్ర అస్తిత్వాన్ని కుల్లగొట్టే కార్యక్రమాలు చేసినప్పుడు జర్నలిస్టులుగా మా వంతు పాత్రను మేము కొనసాగిస్తున్నాము. మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని చూపించేది డిజిటల్ మీడియా మాత్రమే ముందుకు వస్తుంది తప్ప ఏ శాటిలైట్ కూడా వారు స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడింది మాత్రమే యథాతథంగా చూపిస్తుంది తప్ప వారిని ఎదురు ప్రశ్నించేటువంటి పరిస్థితి శాటిలైట్ మీడియాలో లేదనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి. డిజిటల్ మీడియాకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి సహకారం ఉండాలి. ఎందుకంటే మీకోసం పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియా సోదరులు సోదరీమణులందరూ కూడా వారి యొక్క ఒక్కొక్క సమస్యను ఎలుగెత్తి చూపడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశం మేము గతంలో కూడా చేసినటువంటి ఎక్కడైనా కూడా ఆ యొక్క ప్రశ్నించే అనుమతులు ఉన్నాయని ప్రశ్నించడానికి పైన కూడా అక్కడ గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి పరిస్థితి, మా జీవితాలకు కూడా సరైనటువంటి బాధ్యత రక్షణ లేనటువంటి పరిస్థితి. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈ మీడియా అందరూ మన డిజిటల్ మీడియాలో కూడా సుప్రీంకోర్టు అందించినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా పబ్లిష్ చేయాలి. ఈ యొక్క జర్నలిస్టులకి ఈ యొక్క హక్కు ఉంది, వీరు ఇలాంటి మాట్లాడేటువంటి బాధ్యత వీరికి ఉన్నది అని చెప్పేసి తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును కూడా ప్రతి మీడియా ఛానల్ మన డిజిటల్ మీడియాలో కూడా అది హైలైట్ చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే ఒక్కొక్క వారికి మిలియన్స్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్, మిలియన్లో చూస్తున్నారు. ఒక్కరు లైవ్ ఇచ్చినా కూడా దాంట్లో లక్షల మంది ఆ యొక్క వీడియోను చూస్తున్నారు. మనం విశ్లేషిస్తున్నటువంటి తీరును గమనిస్తున్నారు, మనం మాట్లాడే ధోరణిని గమనిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు మనకు కల్పించినటువంటి జడ్జిమెంట్ తీర్పును కూడా మరొకసారి మనం అందరికీ తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇలాంటి చర్యలు మరొకసారి ఆ రాష్ట్రమే కావచ్చు, మన రాష్ట్రమే కావచ్చు, ఏ రాష్ట్రమైనా కూడా ఈ జర్నలిస్టుల పైన కానీ ప్రజల ధనాన్ని కూలగొట్టడం, ప్రజల పైన చేసేటువంటి అకృత్యమైనటువంటి దమనకాండకు చరమగీతం పాడతామని చెప్పేసి తెలియజేస్తూ, జై తెలంగాణ, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. హలో అందరికీ. ఆంధ్రాధిపత్యం ఇంకా తెలంగాణలో ఆగనే లేదు. ఏదైతే రాజ్యాంగం అనే గ్రౌండ్స్ మీద వాళ్ళు కేసు పెట్టిర్రో, దేశద్రోహం కేసు పెట్టిర్రో, నేను ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. ఏ రాజ్యాంగం గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, మీరు అక్రమంగా కేసులు పెడుతున్నారో, ఆ రాజ్యాంగం ప్రకారం మీరు ముందు ఆంధ్రాలో పాలన సాగిస్తున్నారా? ఏ రాజ్యాంగం చెప్పిందని మీరు అక్రమంగా చొరబడి ఇంట్లోకి దొంగల్లాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనలిస్టులైన జర్నలిస్టులను ఎత్తుకోబోతున్నారు? ప్రశ్నించడం తప్పవుతుందా? ఈరోజు బరాబర్ ప్రశ్నిస్తాం. మేము భారతదేశంలో ఉన్నాం, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ రాజ్యాంగము ఇంకా ఎగ్జిస్టెన్స్లోనే ఉంది. దేశంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా మాట్లాడతాం కదా. నువ్వు మాట్లాడొద్దు అని ఇంకే ముందు మీరెవరు? అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు రాజ్యాంగానికి తూట్లు పొడుచుకుంటా ఈరోజు అనని పదాన్ని అన్నాడు అని చెప్పేసి మీరు ఫేక్ ప్రాపగాండా చేస్తున్నారు. మోదీకి బానిసత్వం చేసి 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 మీ నరాల్లో అదే ఇంకిండొచ్చు. అక్కడ ఆయనను ప్రసన్నం చేసుకొని ఇంకే దేశవ్యాప్తంగా ఎవరి మీద అన్న పడతాం. తెలంగాణ పక్కపొంటే ఉన్నది, తెలంగాణని దోచుకొని ఇంకే తెలంగాణని బుగ్గగాలం చేయని. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చాలా ఈజీ అని అనుకుంటున్నారేమో. ఇగో మేము ప్రొఫెషనలిస్టులం, మేము రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం. కానీ ప్రజలు ఉన్నారు. తెలంగాణ చైతన్యవంతమైన సమాజం. మాకు పెండ మీద మీ కార్ల మీద పెండగొట్టే అవసరం లేకపోవచ్చు. కానీ మా గ్రామాల్లో ఉన్న ప్రజలు చూస్తారు. ఓపిక నశిస్తే అందితే రోకలి బండి ఎత్తుకొస్తారు, కారం పొడి ఎత్తుకొస్తారు. చరిత్ర తెరిచి చూడండి. తెలంగాణ చరిత్ర మొత్తం మేము పిడికిలి బిగించే ఉన్నాం. మేము ఈరోజు జర్నలిస్టులం కాబట్టి రాజ్యాంగం అనే గ్రౌండ్స్ మీదనే ఉంటాం. మీకు అవకాశం ఇవ్వం మేము ఎక్కడా కూడా. కానీ ప్రజలు అట్లా కాదు. మీరు అధికారంతో ఊగిపోతుంటే ఇక్కడ ప్రజలు ఆకలితో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల
ఆకలితోనున్నారు, రోజు పని చేసుకునే వాళ్ళు. మీరు ఇట్లా చరిత్రని వక్రీకరించి వచ్చిన తెలంగాణను కూడా ఇంకా మేమే పాలిస్తాం, తెలంగాణలో ఇంకా మా భూములే ఉంటాయి, మా ఇండ్లే ఉంటాయి, మేమే ఆధిపత్యం చెలాయిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా మీరు కొనుక్కుంటామంటే అది నడవని పది. ఒక ముఖ్యమంత్రిని మీరు దాసులుగా చేసుకోవచ్చేమో, తెలంగాణ ఇప్పటికీ కూడా మీకు దాసులుగానే ఉంటుందని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాజ్యాంగాన్ని ఒక మాట అన్నారని మీరు ఇక్కడ ఫీల్ అవుతున్నారు కదా. నిజం చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హక్కులు కాలరాయబడుతున్నాయి. దళితుల, మైనారిటీల, క్రైస్తవుల హక్కులు కాలరాయబడుతున్నాయి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఉండనికే ఇండ్లు లేవు, వరదలు వచ్చి పోయినప్పుడు వాళ్ళని చూసుకునే నాథుడు లేదు. మీరు ఆ ప్రామిస్లు ఈ ప్రామిస్లు చేసి అక్కడ ప్రజల్లో చిచ్చులు పెడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్థానికులతో నేను మాట్లాడుతూ ఒక విషయం వినిపిస్తుంది. అయితే జగన్ పార్టీని లేదా బాబు పార్టీని ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇక పవన్ పార్టీని ఎత్తుకున్న వాళ్ళు అందరూ మైనర్లే, 18 years ప్లస్ ఎవరు లేరు అక్కడ. కానీ ఏదో ఒక పార్టీని ఎవరు వకాల్తా పుచ్చుకొని ఉండే దీన స్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీని మోయాలి, లేకుంటే సిబిఎన్ ఈ టీడీపీ పార్టీని మోయాలి, లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదు. అంత దౌర్భాగ్య స్థితిలో ఆంధ్ర ప్రజలు ఉన్నారేమో, తెలంగాణ ప్రజలు లేరు. ఇక్కడ మేము ఏ పార్టీని ఫాలో అవ్వకుండా, ఏ పార్టీ జెండా కప్పుకోకుండా, జెండా ఎత్తుకోకుండా మా హక్కుల మీద మేము బతకగలుగుతాం. ఈడ రాజ్యాంగం ఉన్నది, అంతో ఇంతో ఈడ రాజ్యాంగానికి తూట్లు పొడిచే పరిస్థితి చేస్తే మా ముఖ్యమంత్రిని కూడా మేము ఎదిరిస్తాం. మా ముఖ్యమంత్రిని కూడా రోడ్డు మీదకి తెచ్చి కాన్బైరీలు ఇస్తారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఓట్లు వేసి గెలిపించారు కదా, వాళ్ళు ఇవన్నీ సహించరు. తెలంగాణ అంటేనే ఆ రానెస్ ఉంటుంది, ఆ రా అండ్ రస్టిక్గా మేము రియాక్ట్ అవుతాం. కానీ ఇక్కడ ఏం చేయని ప్రొఫెషనలిస్ట్లను పట్టుకొని అబద్ధం వీడియో చూసే ఓపిక లేదు వీళ్ళకి. బొబ్బిలి నుంచి వచ్చిండ్రు కార్ వేసుకొని, మరి వీడియో చూస్తే అయిపోతుంది కదా. ఒక 10 సెకండ్ల పంచాయతీ అది. 10 సెకండ్ల వీడియో చూసిన తర్వాత అరే అననే లేడు, ఇది ఫేక్ ఎఫ్ఐఆర్ రాసినాం మనమే అని చెప్పేసి మీకు వస్తుంది కదా. రిటర్న్ మేము మీ మీద కేసులు పెట్టాలా అబద్ధంగా అంటుండ్రని? రాజ్యాంగం కోసం అని మాట్లాడుతున్నారు, రాజ్యాంగబద్ధంగా మీరు ముందరికి పోనీకే రాదా? అంటే ఒక లీగాలిటీ ఉంటుంది, లీగల్ ప్రకారంగా మీరు ముందరికి వెళ్ళాలనే కామన్ సెన్స్ లేదా మీకు? చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది ఫాలో అవడమే, కూటమి ప్రభుత్వం ఏది చెప్తే అదే రాజ్యాంగం. మీకు నిజానికి అక్కడ రాజ్యాంగం లేదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అడుగున పల్లెల నుంచి, పేటల నుంచి, చిన్న చిన్న గ్రామాల నుంచి ఇళ్లలో కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వం అరాచకాన్ని చూపిస్తుంది, కులబలుపు చూపిస్తుంది, అహంకారం చూపిస్తుంది. మీ సొంత ప్రజల మీద ముందు మీరు దృష్టి పెట్టండి. మీ రాష్ట్రాన్ని బాగుపరుచుకున్న తర్వాత అప్పుడు ఈడొచ్చి చూపియండి. మీరు ఏమన్నా అంటే ఇటుక పేర్చి నేను హైదరాబాద్ కట్టినా అంటారు. నిజాం చేసిండు, చరిత్ర చెప్తుంది. ప్రతి గోడ మీద తెలంగాణ చరిత్ర ఉంటుంది, తెలంగాణ అమరవీరుల రక్తం ఉంటుంది. మేము ఆ అమరవీరుల సాక్షిగానే ఇప్పుడు చెప్తున్నాం. రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని మీరు ఏదైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మీ అంత అజ్ఞానులు మూర్ఖులు ఎవరు ఉండరు. ఎందుకంటే మేము ఇదే రాజ్యాంగం గ్రౌండ్ మీద నిలబడి మాట్లాడుతున్నాం, ఇదే రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాం. మేము కూడా అబద్ధాలు చెప్పాలి, మీలాగా మేము కూడా ఫేక్ కేసులు పెట్టాలి అనే దగ్గరికి మేము దిగజారము. మేము నిజాయితీగానే ఉంటాం, మేము ప్రొఫెషనల్గానే బిహేవ్ చేస్తాం. మీరు ఒక నాయకుల్లాగా పనిచేయండి, గూండాల్లాగానో లేకపోతే రౌడీల్లాగానో ఉండకుండా మీరు ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిరో దాన్ని బట్టే పాలించండి. జై తెలంగాణ. అందరికీ నమస్తే అండి. సో మనము చూస్తున్నాం ఒక 2-3 రోజుల నుంచి ఏం నడుస్తూ ఉందని. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, లోకేష్ నాయుడు గారికి, ప్రధానంగా ఇక్కడటువంటి రేవంత్ రెడ్డి గారికి వీరందరికీ అర్థమై ఉంటుంది, మేము ఎవరము ఏ లైన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా తెలంగాణకి ఒక స్వభావం ఉంటుందండి. తప్పు చేసినప్పుడు తల వంచుతుంది, తగ్గి ఉంటుంది. కానీ తప్పు చేయనప్పుడు వాడు మనోడా అవతలోడా అని చూడడు, అందరూ ఒక తాటి మీదకి వస్తాం. సో ఇవాళ కేవీఆర్ తప్పు చేయలేదని బలంగా విశ్వసిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా. కేవీ రెడ్డి తప్పు చేయలేదు, మనోడు తప్పు మాట్లాడలేదు అని ఆ పోలీసులు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్, ఆ మాట్లాడినటువంటి వీడియో 2 టాలీ చేసినప్పుడు అక్కడనే తేలిపోయింది. తప్పు చేసిందా, తప్పు జరిగిందా, తప్పు జరగలేదా, తప్పు కేవీ రెడ్డి చేసిందా, తప్పు బొబ్బిలి పోలీసులు చేసిర్రా, ఏపీ కూటమి ప్రభుత్వం చేసిందా అని చెప్పేసి. సో అందుకనే ఇవాళ తెలంగాణ జర్నలిస్ట్ సమాజం మొత్తం ఇవాళ వచ్చి మేము ఏకతాటి మీద నిలబడ్డాం. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా కూడా హాస్యాస్పదం అనిపిస్తూ ఉంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది, తెలంగాణలో అనుముల వారి రాజ్యాంగం అమలవుతూ ఉన్నది. ఈ 2 తెలుగు రాష్ట్రాలు రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి దాన్ని అపహాస్యం చేస్తూ
2 తెలుగు రాష్ట్రాలు ఒక ఆల్టర్నేట్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాలలో. ఇది కదా మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది, దీని గురించి కదా మనం మాట్లాడాల్సింది. అనని పదాన్ని అన్నట్టు ఫ్యాబ్రికేట్ చేసుకొని మీరే ఎర్రి బుక్కును ఎర్రి ఇంకేదో పెట్టుకొని తీసుకొచ్చి ఇక తెలంగాణ సమాజం ఏమన్నా అమాయకులు అనుకున్నారా, లేకపోతే ఏం తెలియదు అనుకున్నారా? ఆడని తెలిచేసారు కదా మా మిత్రులందరూ వీడియో చూపించి మరి ఇలా సోషల్ మీడియాలో పెడితే తిడతా ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని. అరే మీరు ఆన్నాక పోయి ఎర్రి అయ్యి వచ్చిర్రు అని చెప్పేసి ఎర్రిపప్పలయ్యారు. మేము కొన్ని పదాలు చెప్పలేకపోతున్నాం కానీ ఎర్రిపప్పలయ్యారు అని చెప్పేసి మిమ్మల్ని ఓ ఆట ఆడుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్ సమాజం, తెలంగాణ సమాజం. మీరు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా దయ్యాలు వేదాలు వల్లించాలని రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు కదా, ఇగో అంతకంటే హాస్యాస్పదంగా మారిపోయింది. ఇక మాట్లాడుతూ ఉన్నారా మీ అయ్య జాగిరా, మీ తాతల జాగిరా తెలంగాణ, ఇట్లా చేస్తారా అని. బరాబర్ మా తాతల జాగిరే. పృథ్వన్న ఎప్పుడు ఇంతమందుకు మా తాతల జాగిరే, మా మాయముంత ఈయనే ఉన్నది. ఏం చంద్రబాబు నాయుడు నీ మాయముంత ఈడ ఉందా? లోకేష్ నాయుడు గారి మాయముంత ఈడ ఉందా? పవన్ కళ్యాణ్ గారి మాయముంత ఈడ ఉందా? మేము విద్వేషాలు రెచ్చగొట్టదలుచుకోలేదండి, ఒకటే చెప్తా ఉన్నాం. మీకు తెలంగాణ రాజకీయాల మీద విశ్లేషించే హక్కు ఎంత ఉందో మాకు కానీ మా మిత్రులకు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను విశ్లేషించే హక్కు అంతే ఉన్నది. మేము అసలు కొన్ని దశాబ్దాలుగా కదా మేము అనడానికి ఆంధ్ర రాజకీయాలు విశ్లేషించినామా? ఇవాళ ఇప్పటికీ మెజారిటీగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 50-60 మంది జర్నలిస్టులలో ఏ ఒక్కరో ఇద్దరో విశ్లేషిస్తున్నారు ఆంధ్ర రాజకీయాలని. ఆ పాటికే మీరు సహించలేకపోతా ఉన్నారు. అరే వాడొచ్చి మా దగ్గర పెత్తనం ఏంద్రాని. మీరు 60 ఏళ్ళు పెత్తనం చేస్తే ఏం కాదు, 60 ఏళ్ళు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తే ఏం కాదు. అప్పుడు మేము భరించాలా, మేము దాన్ని తీసుకోవాలా, దాని పర్యవసానాన్ని అనుభవించాలి, ఆ నరకాన్ని చూడాలి. ఇప్పుడు మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే, మా మిత్రులు ఉన్నది ఉన్నట్టు చెప్తే మీకు ఎక్కలేని ప్రాబ్లం అవుతుంది, నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఇక పెడతా ఉన్నారు కిందగా, మీకెందుకు ఇప్పటికి కూడా పెడతా ఉన్నారు కొంతమంది. టీడీపీ మిత్రులకు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నా, రేపు భవిష్యత్తులో మీ వాలకం గనక మారకపోతే అధికారంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళు పెద్దగా ఎక్కువగా దీని మీద రియాక్ట్ అవుతలేరు, బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువ రియాక్ట్ అవుతలేరు. కానీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీనే చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంది. రేపు భవిష్యత్తులో మొదటి మీరు ఇదే రకంగా ఇదే పంతాలో మీరు పోతే ఈ ఎఫెక్ట్ మొదటిగా పడేది టీడీపీ మీదనే మీరు గుర్తుపెట్టుకోండి. మా తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండి వ్యాపారాలు చేస్తూ ఉన్నారా? తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడికి వచ్చి ఏమైనా దందాలు చేస్తూ ఉన్నారా? ఏమైనా నడిపిస్తూ ఉన్నారా? అక్కడ నుంచి ఏం లేదు కదా. హైదరాబాద్లోనే మీరుంటూ ఉన్నారు, మీరే ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడనే మీ వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడనే మీ సంస్థలు ఉన్నాయి, ఇక్కడనే మీ మొత్తం లావాదేవీల వ్యవహారాలు అంతా కూడా ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. అయినా సరే తెలంగాణ సమాజం అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కూడా. కానీ ఇలాగనే మీరు ఇష్టారితర మాట్లాడేసి మా వాళ్ళు చెయ్యని తప్పును చేసినట్టు చూపించి మీరు ఇంకేదో భ్రమలు కల్పిస్తే మాత్రం బాజాప్తా తిరగబడుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మాది తప్పు ఉంటే తల వంచుకుంటాం, ఏడికైనా వస్తాం, ఢిల్లీ దాకైనా వస్తాం, కేసులు పెడితే ఏడికైనా వస్తాం. మా తప్పు లేనప్పుడు మేము అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నాం, తిరగబడతాం. ఇంతమందికి పృథ్వన్న మాట్లాడుతూ మాకు ప్రాణం పెద్ద లెక్క కాదురా, ఉద్యమం కోసం ప్రాణాలంటే తృణప్రాయంగా వదిలేసినటువంటి గడ్డ ఇది అని చెప్పేసి మరి మాకు నేర్పుతా ఉన్నారా మీరు ఉద్యమము, పోరాటము, ఐక్యత గురించి? సో కాబట్టి ఇది తగ్గించాలా. ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ అన్ని లోగోలు ఉన్నాయి, మా ఊళ్ళో 60 లోగోలు ఉన్నాయి. ఇందులో ఒకటైనా శాటిలైట్ ఛానల్ ఉందా అన్న? ఎందుకు లేవన్నా? శాటిలైట్ వాడు తెలంగాణ వాడు కాదా అన్న? మీరు మాత్రం జర్నలిస్ట్ అనుకుంటున్నారా? మీకు కూడా కష్టం వచ్చినప్పుడు నిలబడ్డది ఇదే మీడియా ఛానళ్ళు. మమ్మల్ని మీ డిజిటల్ మీడియా కాదు, మాది అసలు మీడియా. మీరు అనుకుంటున్నారు బిడ్డ మాదే అసలు మీడియా, నీదేడు ఉన్నదిరా బాబు. నీ ఛానల్ కూడా గిదే యూట్యూబ్లో ఉన్నది. నువ్వు సీఎంకు లింక్ పెట్టాలన్నా, పీఎంకు లింక్ పెట్టాలన్నా యూట్యూబ్ లింకే పంపిస్తున్నావు. నువ్వు కొత్తగా వేరే దానికి వెళ్ళి శాటిలైట్ లింకులు ఏమో పంపిస్తున్నారు అన్న. వీళ్ళు శాటిలైట్ లింకులు పంపిస్తున్నారా? కాలేజీ టీవీ పోయిన లింకే పోతున్నది, మనడు పోయిన లింకే పోతున్నది, ఎవరిదైనా గదే లింక్ పోతున్నది. నీకైనా యూట్యూబ్ ఓడే బిచ్చం పెడుతున్నాడు, మాకైనా యూట్యూబ్ ఓడే బతకడానికి ఇంత ఆదాయం ఇస్తా ఉన్నాడు. నువ్వేం ఊసిపడ్డ నక్కవేం కాదు. ఈడ ఉన్న వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు శాటిలైట్లో చేసొచ్చిన వాళ్ళే. జర్నలిజం విలువలు తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరిడ. కానీ మీరు ఇలా ఈ సమాజానికి, ఈ యువతరానికి, ఈ యువ జర్నలిస్టులకు ఆపద వచ్చిన రోజు ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ రాలేదు. ఇవాళ మేము అన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. మీరు కూడా మీ పంతా మార్చుకోవాలా. లేదు అనుకుంటే మాత్రం తప్పకుండా మా టైం వస్తుంది.
మా టైం వచ్చినప్పుడు ఈ ప్రెస్ మీట్ మీ శాటిలైట్ ఛానల్ ముందు ఒక్కొక్క ఛానల్ ముందు ఒక్కొక్క రోజు పెడతాం. అర్థమవుతుందా? మీరు కనుక మారకపోతే, మీ తీరు మారకపోతే, మీరు ఉండండి మా తెలంగాణ గడ్డలో, మేము వద్దనట్లేము. కానీ మీరు మారకుండా మమ్మల్ని తొక్కుతుంటే, మమ్మల్ని ఇబ్బందులు పెడుతుంటే, తీసుకుపోయి 3rd డిగ్రీ చేస్తే మీరు ఒక చిన్న వార్త అయ్యారు, వచ్చిన స్పాట్ అయ్యారు. ఆ 15 మంది ఎందుకు వచ్చారన్న? ఎన్కౌంటర్ కాకపోతే దేనికి వచ్చారు? ఓపెన్ జీప్లో వచ్చారట. ఓపెన్ జీప్లో 15 మంది ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? గింత ఉంటాడు ఆయన ఊరుష్కంతా, ఆయన పట్టుకోవడానికి 15 మంది వచ్చారు. ఏ బందోబస్తు కూడా లేదు మా శ్రీరణ లెక్క. మీరు 15 మంది వచ్చి ఎత్తుకపోతా అంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ఒక్కరే పోయింది, ఫస్ట్ ఒక్కరిద్దరే పోయారు. ఒక చిటికేస్తే ఇట్లా వచ్చినట్టు వచ్చి వాలిపోయారా లేదా మా వాళ్ళు? నువ్వు బొబ్బిలి తీసుకపోతే బొబ్బిలికి వస్తాం, విజయనగరం తీసుకపోతే విజయనగరం వస్తాం, విశాఖపట్నం నువ్వు ఏ మారుమూల ప్రాంతం అవుతావు ఇవన్నీ ఆడికి వస్తాయి. ఆ గడ్డ మీద నిలబడతాం, మా సత్తా ఏందో చూపిస్తాం. ఆ దాకా తీసుకురాకురి. శాటిలైట్ ఛానళ్ళు కూడా మీ పంత, అరే తెలంగాణలో కూడా ఉన్నాయి కదా శాటిలైట్ ఛానళ్ళు, ఈ తెలంగాణ గడ్డ మీద కూడా కొన్ని ఉన్నాయి కదా. వాళ్ళు కూడా పౌరుషం చచ్చిపోయిందా? బానిసలు అయిపోయిర్రా? ప్రభుత్వాలకు, అధికారానికి, ముఖ్యమంత్రులకు సాగిలు పడుతున్నారా? మోకరిల్లుతున్నారా? ఈ బిడ్డల గోస చూపియారా? చెప్తున్నాం బిడ్డ, ఇవన్నీ మీరు మార్చుకోవాలా. 2 రాజ్యాంగాలని, 2 తెలుగు రాష్ట్రాలు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కూటమి ప్రభుత్వానికి లేదు, తెలంగాణ ప్రభుత్వానికి లేదు. కోర్టులను అపహాస్యం చేస్తుందండి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము. కోర్టుకు పోయే ఒకటి చెప్తారు, ఇక్కడ చేసేదే ఒకటి, అక్కడ కూడా అంతే. సో కాబట్టి అనని పదాన్ని అన్నట్టు ఇవాళ ఎక్కడ లేని ఆ సోషల్ మీడియా చూస్తే నవ్వొస్తుందన్న. రాజ్యాంగం మీద వాళ్ళు ఇలాంటి వాళ్ళనా మనం ఉపేక్షించేది? ఇలా జర్నలిస్టులు మానుష్ వంశీ వీడియోలు పెట్టాలన్నా, ఎట్లా ఉన్నాయో చూపించాలన్నా మీకు? ఇక్కడ ప్లే చేయమంటే పెద్ద స్క్రీన్ వేసి ఓ రోజంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఏబిఎన్ చేస్తున్నటువంటి మరి జర్నలిస్ట్ అర్థం కాదు, అనలిస్ట్ అర్థం కాదు, పార్టీ కండువాలు వేసుకురా అర్థం కాదు, ఏం వేసుకురా అర్థం కాదు. మేము మాట్లాడుతున్నాం తక్కువ రంగు పూచేయచ్చు, ఈయనకో రంగు, నాకో రంగు, ఆయనకో రంగు, ఇంకొక ఆయనకో రంగు. మీరు మాట్లాడితే మాత్రం మీరు ఇక పరమాన్నం అనమాట. మీరు అంతా మీ సల్లారనే సల్లారదు, ఉఫ్ఫని ఊదాలి 10 రోజుల పాటు. సో ఈ తరిక మార్చుకోవాలి. బాగా జాప్తా కేవీఆర్ మీద ఇంకొక కేసు పెట్టిరంటే ఇది శాంపిలే. ఇది నిన్న మొన్న చూసింది శాంపిలే. చెప్తున్నాం కదా, ఇక్కడ ఉన్న ఎవరిని టచ్ చేసినా అచ్చా ఏదో కేసులు పెడతారంట అన్న. నీకు ఫోన్లు చేసారు, నాకు కూడా ఫోన్లు చేసారు. ఫోన్లు చేసి తమ్మి మీరు అందరు బాగానే మాట్లాడారు, పోయాడా, మీరు బాగానే అడ్డుకున్నారు, అక్రమ కేసులు అడ్డుకున్నారు. కానీ అక్రమ కేసు అడ్డుకున్నందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతారంట. ఎవరెవరైతే హిడ్మాని కవర్ చేసిరు మా తెలంగాణ జర్నలిస్టులు అందరూ పోయి కవర్ చేస్తే వాళ్ళని పట్టుకొచ్చి నోటీసులు ఇచ్చిన వాళ్ళని వీళ్ళని పట్టుకొచ్చి ఏదో కేసులు పెడదామని చూస్తావారంట. పెట్టండి, ఒకసారి నోటీసులు ఇవ్వండి, ఏమవుతుందో చూస్తాం. పౌర సమాజం ముందు, ప్రజా పోరాటాల ముందు ఏ కేసులు కూడా నిలబడవు, గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వారిని తరిమిన గడ్డ కదా ఈ దేశం. ఈడ నైజాం ఈడ అరాచక పాలన చేస్తూ ఉంటే, ఇది పిరంగి గుండ్లు మీద పడతా ఉంటే కూడా ఎదురొడ్డి నిలబడినటువంటి సమాజం కదా, వాళ్ళ వారసులం కదా మేము. మమ్మల్ని ఎదురిద్దాం, మమ్మల్ని భయపెడదామని చూస్తే మీరు చాలా తప్పులో కాలేస్తున్నారు. మీరు కంప్లీట్ రాంగ్ వేలో పోతున్నారు. మీకు మరి ఎవరిస్తా ఉన్నారో తెలియదు ఈ గైడ్ లైన్స్. ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ట్వీట్ వేస్తే దానికి టీడీపీ అఫీషియల్ అండ్ పైన కూడా ట్వీట్ వేసింది. ఏం వేసింది? లేని తమ్ముళ్ళు తీసుకొచ్చింది, లేని ఆడియోని తీసుకొచ్చి పెట్టింది రెండిట్లని. ఆ రెండింటి కింద చూసుకోండి, ఆయన కామెంట్లను చూడండి, తెలుస్తుంది మీకు మీరు పెట్టిన తప్పుడు కేసు అని. సో కాబట్టి ఈ పంతా మార్చుకోవాలి. 2 తెలుగు ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా జర్నలిస్టుల తరఫున. మీరు పంతా మార్చుకోండి. ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా చాలా రికార్డులు ఉన్నాయి మన వాళ్ళకి. దేశవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న రికార్డులు ఉన్నాయి. మరి పక్క రాష్ట్ర పోయి వచ్చి మన ఇండ్ల మీద పడతా ఉంటే, మన పౌరులు ఎత్తుకపోదామని చూస్తూ ఉంటే మరి మీరేం చేస్తూ ఉన్నారు? మీరు కూడా కొంత చూడాలి కదా. లేదు మీరు అంతా ఒకటే అనుకుంటే మాత్రం మేము అంతా ఒకటే అవుతాం అప్పుడు. సో కాబట్టి మిత్రులు చాలామంది మాట్లాడేది ఉన్నది. సో బాజాప్తా ఇది మాత్రం తప్పకుండా మీరు మార్చుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాల ఎస్పీ గారంట ఫోన్ చేసి బూతులు తిడుతున్నారట. పాప ఆయన వచ్చిన ఆయనని, సిఐని బూతులు తిడుతున్నాడంట. ఏమంటే ఎస్పీ గారు రండి, మీరే రాకపోయారు, మరి ఆయన ఎందుకు పంపించారు? పాపం మీరే 4 కాన్వాయ్లు వేసుకొని, ఎస్కార్ట్ వెహికల్ వేసుకొని వస్తే మేము అందరం వద్దు వెనకంగా పడి బూతులు తిడితే ఇంకేదో అయితే అనుకుంటారు. భయపెడుతున్నారు ఫోన్లు చేసి. ఈ భయపెట్టుడు బంద్ పెట్టండి. భయపెడితే భయపడేది కాదు, ఇది భయపెడితే భయపడేది కాదు. మీలాంటి వాళ్ళని ముత్తాతలను చూసింది గడ్డ. మా అయ్యలు కొట్లాడారు, మా తాతలు కొట్లాడారు, మా ముత్తాతలు కొట్లాడారు, మేము